అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ త్యాగమయ్యి. రచయిత భమిడిపాటి భాస్కర రామారావు గారు. ఇక కథలోకి వెళితే, అమ్మ, ఈ నాయనమ్మను ఎల్లకాలం మనమే ఎందుకు పోషించాలి? తల్లి లతను అడిగాడు కొడుకు శేఖరం. నూనుగు మీసాల నూతన యవనంలో అప్పుడే అడుగిడుతున్న కొడుకు అలా అడిగేసరికి దిగ్భ్రాంతురాలయ్యింది లత. ఎందుకేమిటి? ఆవిడ మీ నాన్నగారిని కన్న తల్లి కాబట్టి. కావచ్చు, కానీ ఆ నాన్న ఇప్పుడు లేరు కదమ్మా. మనకేమిటి అవసరం? కాకపోయినా ఆవిడకు నాన్నగారు ఒక్కరే కాదు కదమ్మా కొడుకు. నాకు ఇంకా 5 పెదతండ్రులున్నారు. నాకు కాస్త జ్ఞానం తెలిసిన దగ్గర నుండి ఈవిడ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కానీ, లేదా వాళ్ళు ఈవిడను కనీసం ఒక్కసారైనా తీసుకువెళ్ళడం కానీ ఎప్పుడూ జరగలేదే. నీ రెక్కల కష్టంతో నన్ను చెల్లాయిని పోషించి చదివిస్తున్నావు. తర్వాత మనం చెల్లాయి పెళ్ళి కూడా చెయ్యాలి. అది పర్వాలేదనుకో. ఎందుకంటే ఈ ఏటితో నా చదువు పూర్తవుతుంది. నే చదివిన చదువుకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. చెల్లాయి పెళ్ళి నేనే చేయగలను. కొడుకు ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలకు ఆ మాతృ హృదయం గర్వంతో ఉప్పొంగింది. కనిపించని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటోందా అన్నట్టు కళ్ళు మూసుకొని ముఖం ఆకాశం వైపుకు తిప్పింది లత. అక్కడే ఓ మూలగా కూర్చొని ఉన్న నాయనమ్మ భద్రకాళి అయోమయంగా మనవడి వంక, కోడలి వంక మార్చి మార్చి చూస్తోంది. ఆవిడ ముఖంలో కొంచెంగా భయం తాలూకు ఛాయలు గోచరిస్తున్నాయి. మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్న తల్లిని ఉద్దేశించి, ఏమమ్మా, ఏమీ మాట్లాడవేమిటి అని అడిగాడు శేఖరం. శేఖరం హెచ్చరింపుతో ఈ లోకంలో పడింది లత. చటుక్కున కళ్ళు తెరిచి కొడుకు ముఖం వైపు చూసింది. నా ప్రశ్నకు నీ జవాబేమిటి అన్నట్లున్నాయి అతడి ముఖభావాలు. నాన్న, ఆ ప్రశ్నలన్నీ నీకెందుకురా ఇప్పుడు? నీ పెద్ద పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. పోయి చదువుకోకుండా బుజ్జగింపుగాను లాలింపుగాను అంది లత. ఆమె కను కొలకులలో నీటి బిందువులు. అవి ఆనంద బాష్పాలో దుఃఖాశ్రువులో అర్థం కాలేదు శేఖరానికి. అమ్మ, నిన్నెప్పుడు ఈ ప్రశ్న వేసినా ఇలాగే ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబు చెబుతున్నావు. ఇవాళ అసలు సంగతి చెబితే కానీ నిన్ను విడిచేది లేదు. మారాం చేస్తున్న చంటి పిల్లాడిలా అన్నాడు శేఖరం. ఏమిటి నీ మంకుపట్టు? ఆవిడ నీకు నాయనమ్మ, నాకు అత్తగారు, అంతే. కాస్త కరుకుదనం ధ్వనించింది లత కంఠంలో. మనవడి ప్రశ్నలు వింటూ తన ముందు గతి ఏమవుతుందో అని భీతి చెందుతోంది భద్రకాళి. కానీ కోడలి జవాబుతో ఆమె గుండె కుదుటపడింది. ఎందుకమ్మా ఆ మమకారం? ప్రాణానికి ప్రాణంలా చూసుకునే వాళ్ళ మీద మమకారం చూపించిన అర్థం ఉంది. లోకము హర్షిస్తుంది. ఇవాళ నువ్వు కష్టపడితే కానీ మమ్మల్ని పోషించలేని స్థితికి కారణభూతురాలైన నాయనమ్మ మీద ఎందుకమ్మా ఇంత అభిమానం? ఈవిడ కారణంగానే కదమ్మా మా నాన్నగారు మాకు లేకుండా పోయింది. ఎందుకమ్మా నన్ను మభ్యపెట్టజూస్తావు? కొడుకు మాటలకు నిశ్చేష్టురాలయ్యింది లత. శేఖర్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నాన్నగారితో పాటు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన ఓ పెద్దాయన నాకు నిన్న తటస్థపడ్డారమ్మా. ఆయన మనం పక్కపక్క వాటాలోనే కొన్నాళ్ల పాటు కాపురం కూడా చేశామట. ఆయన మన కథంతా వివరంగా చెప్పారమ్మా. ఎవరు? సూర్యనారాయణ గారా? ఏమని చెప్పారురా? లత కంఠంలో ఆతృత. తాను ఏ విషయమైతే కొడుక్కు తెలియకుండా పెంచాలని ప్రయత్నించిందో ఆ రహస్యం కొడుక్కు తెలిసిపోయిందన్న ఆవేదన. ఏం చెప్పారా కన్నా? అంతా పూసగుచ్చినట్టు చెప్పారమ్మా, విను. ఎర్రంచు తెల్ల చీర, తెల్ల జాకెట్టు కట్టుకొని గదిలో అడుగుపెట్టింది లత. ఆమె నుదుట సింధూర తిలకం, తలలోని బొండు మల్లెల సువాసనలు గది నలుమూలల్లా వ్యాపిస్తున్నాయి. చేతిలోని మంచినీళ్ల చెంబు టేబుల్ మీద పెట్టింది. భర్త అప్పటికే మంచం మీద పడుకొని ఉన్నాడు. లత మంచం వైపుగా నడిచింది. కిరీటి ఆమె రాకతో మంచం మీద నుంచి లేచి కూర్చుంటూ, ఏమిటోయ్ ఇవాళ విశేషం? అపర రతీదేవిలా మెరిసిపోతున్నావు, ఏమిటి కదా అంటూ మంచం దగ్గరగా వచ్చిన లతను భుజాలు పట్టుకొని తన పక్కన కూర్చొండబెట్టుకున్నాడు. లత తమలపాకు చిలకలు భర్త నోటికి అందిస్తూ, మన శేఖరానికి తమ్ముడో చెల్లాయో పుట్టబోతున్నారండి అంది సిగ్గుగా తల వంచుకుంటూ. ఆమె బుగ్గలు అరుణ రంజితాలయ్యాయి. అధరాలు దరహాస చంద్రికలను వెదజల్లుతున్నాయి.
కిరీటి లతను దగ్గరగా తీసుకొని ఆమె బుగ్గ మీద సున్నితంగా చుంబించి, ఎంత తీయని కబురు చెప్పావు లత అన్నాడు పారవస్యంతో, కన్నులు అరమోడ్పులు కాగా. లత కిరీటి బాహు పంజరం నుండి విడిపించుకుంటూ, ఏమండి అంది. దేవిగారి కోరిక వెంటనే విన్నవించాలి. క్షణంలో కొండమీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ దాసుడు. నవ్వుతూ అన్నాడు కిరీటి. కోతులు అక్కర్లేదు, కొండముచ్చులు అక్కర్లేదు, కానీ చిన్న కోరికండి అంది లత. ఆజ్ఞాపించబోయి. ఇంతటితో మనం సంతానానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది కదండి. నీ ఆలోచన అమోఘం లత, అమోఘం. అపరిమితమైన సంతానానికి జన్మనిస్తే అన్నీ అవస్థలే. అదే పరిమిత సంతానమైతే ఓహ్, తల్లిదండ్రులకు వారి బిడ్డలకు కూడా జీవితం నందనవనమే కదూ అని. లత, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను వచ్చే నెలలో సెలవు పెట్టి వ్యాసక్టమీ చేయించుకుంటాను, సరేనా అన్నాడు కిరీటి ఉత్సాహంగా. ఆనందంతో తలమునకలయ్యింది లత. కిరీటిని బాహువల్లరిలో బంధించి అతడి ముఖం ముద్దులతో నింపివేయసాగింది. బడాలున గది తలుపు తెరుచుకుంది. ఆ చప్పుడుకు బిత్తరపోయిన లత భర్త బాహుబంధం నుండి దూరమయ్యింది. తెరచుకున్న తలుపులకు మధ్య భద్రకాళి. అలాంటి రసవత్తర ఘట్టంలో అత్తగారు అలా గదిలోకి చొరబడటంతో బిక్క చచ్చిపోయింది లత. తల్లి ప్రవర్తనకు మనసుకు కష్టం తోచిన కిరీటి ఏమిటమ్మా అని ఇంకా ఏమో అడగబోతున్నాడు. అతడి నోటి నుండి ఇంకా మాట ఊడిపడలేదు. ఒరే ఒరే, నీ అఘాయిత్యం కూలా, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటావటగా. మీ నాన్నగారు కూడా నీలాగే ఆలోచించి ఉంటే నువ్వు అసలు పుట్టేవాడివేనటరా. హవ్వా హవ్వా అంది భద్రకాళి. తల్లిదండ్రులకు కిరీటి 6వ కొడుకు, 9వ సంతానం. అమ్మ, ఆనాటికి ఈనాటికి కాలంలో ఎంతో మార్పు వచ్చింది. అలాగే సమాజంలో కూడా. ఆనాడు మీరు ఎక్కువ మంది సంతతిని కన్నారు. దానివల్ల ఒరిగిందేమిటి? మా అన్నదమ్ములందరికీ సామాన్యమైన చదువులు చెప్పించడమే కష్టమైంది. అక్కల నిమిత్తం అయినింటి వరుల్ని తేవడమే గగనమైంది. ఓరి నీ నోరు వడా, ఎంత మాట అన్నావురా. అక్కడికి మీ నాన్నగారు మీకేదో తక్కువ చేసినట్లు మాట్లాడటానికి సిగ్గులేదురా అంది భద్రకాళి. అమ్మ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అవి ఆ రోజులు కావడం చేతనే మావి సామాన్యమైన చదువులైనా గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు వచ్చాయి. హాయిగా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే సరి అయిన ఉద్యోగాలు దొరకటం లేదు. ఇక సామాన్యమైన చదువులే అయితే చెప్పేదేం ఉంది? మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పరిమిత సంతానం అయితేనే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేని చదువులు చెప్పించగలుగుతాం. పైగా అమ్మ, ఆనాడు ఆడపిల్లలకు చదువుతో నిమిత్తం ఉండేది కాదు. మరి నేడో కనీసం గ్రాడ్యుయేట్ అయినా కానీ పిల్లను ఏ వరుడు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. అందుచేత నన్ను అర్థం చేసుకోమ్మా అర్థింపుగా అన్నాడు కిరీటి. అయినా నిన్నని లాభం ఏమిటిలే, ఏదో చదువుకున్న పిల్ల కావాలని ఉబలాట పడ్డావు కదా అని నీ ఇష్ట ప్రకారమే చేశాం. పెళ్లి నాటికి లత 10వ తరగతి పాస్ అయ్యింది. పెళ్ళయ్యాక ఇంటర్ కూడా ప్రైవేటుగా కట్టి పాస్ అయ్యింది. కానీ అత్తగారి పోరు అధికం కావడంతో చదువు అంతటితో ముగించవలసి వచ్చింది. అదేదో ఇంటర్ కూడా వెలగబెట్టిందిగా, ఆ తిప్పుల భామక్కనే అనాలి. ఒరే వాజమ్మ, అలా పెళ్ళాం మాట కల్లా తానా తందానా అనకూడదురా. అమ్మా, అలా దాని మీద విరుచుకుపడతావెందుకు? అబ్బో సంబడం, లోకంలో వీడికొక్కడికే ఉందండి పెళ్ళాం, 7 మల్లె పువ్వులెత్తుగా చూస్తున్నావు కదూ, అంచేత మరి ఆడిస్తుందిలే అని. ఒరే, ఇదిగో చెబుతున్నాను, ఆపరేషను గీపరేషను అన్నావంటే ఇక నువ్వు నన్ను ప్రాణంతో చూడవు. ఏమనుకుంటున్నావో? అమ్మ, అఘాయిత్యం మాటలాడకు. నేనెందుకు చెబుతున్నానో విను. ఒరే, ఆపరేషన్ చేయించుకుంటానంటున్నావు, బాగానే ఉంది. ఒకవేళ కర్మగాలి రేపు అది కనలేక చచ్చిందనుకో, ఇక నీకు పిల్లనెవరిస్తారా? లత మనస్సు ఉండేలు దెబ్బతిన్న పిట్టలా గిలగిలలాడింది అత్తమాటలకు. శుభం పలకరా పెళ్ళికొడక అంటే అన్న సామెతలా ఏమిటా మాటలు? తల్లిని ఉద్దేశించి కటువుగా అన్నాడు కిరీటి. అంతే, నా మాటకు ఇక తిరుగులేదు. అంతగా ఇక పిల్లలు వద్దనుకుంటావా? రేపు కాన్పు సమయంలో దానికి చేయించు ఆపరేషన్. అంతేకాని నువ్వు చేయించుకునేందుకు ఎంత మాత్రం వీలు లేదు. నా మాట కాదన్నావో నువ్వు చూసేది నీ తల్లి శవాన్ని మాత్రమే అని బయటకు వెళ్ళిపోయింది భద్రకాళి. లత, కిరీటి ఇద్దరూ చేష్టలుడిగిపోయిన వాళ్ళలా కూర్చుండిపోయారు. ముందుగా లతే తేరుకుంది. విన్నారుగా అత్తగారి మాటలు అంది. విన్నాను.
ఏళ్ళు ముదిరే కొలది మూర్ఖత్వం పెరిగిపోతోంది. ఈవిడగారి మాటలను పట్టుకు కూర్చుంటే ఇక బతుకు తెల్లారినట్టే. అంటే ఏమైనా మీరు ఆపరేషన్ చేయించుకునేందుకే నిశ్చయించుకున్నారా? ముమ్మాటికి. ఆవిడ అసలే పట్టుదల మనిషి. ఆ విషయం మీకు తెలుసు. అన్నంత పని చేసినా చెయ్యగలరు. అయితే ఏమిటంటావు? ఆపరేషన్ చేయించుకోవడం మానేసి అడ్డు ఆపు లేకుండా పిల్లలను కంటూ పోదామా? ఒక్క బిడ్డకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట లేని అభాగ్యులుగా చేసి వాళ్లను చూస్తూ అలో లక్ష్మణ అని ఏడుస్తూ కూర్చుందామా? ముఖం ఎర్రగా చేసుకొని కోపంగా అడిగాడు కిరీటి. లత చిరునవ్వు నవ్వి, ఎందుకండి అంత కోపం? అత్తగారు మిమ్మల్ని ఆపరేషన్ చేయించుకోవద్దన్నారే కానీ నాకేం ఆంక్ష విధించలేదు కదా. రేపు పురుడయ్యాక ఆపరేషన్ నాకు చేయిద్దురు కానీ అంది లత. లత, మగవాళ్ళ ఆపరేషన్ చాలా సులువు, పైగా ఏ ఇబ్బందులు ఉండవు. అదే ఆడవాళ్ళకైతే కొన్నాళ్ల పాటు ఏ పని చేయకుండా ఉండాలి, బాగా విశ్రాంతి ఉండాలి. మా అమ్మ ఒంట్లో ఓపిక ఉన్నా ఇప్పటికే ఇంటెడు చాకిరి నీ నెత్తినే రుద్దుతోంది. రేపు మధ్యన చంటిబిడ్డ అడ్డు ఒకటి ఉంటుందాయే. అటు ఇంటి పని, ఇటు బిడ్డ ఆలనాపాలనా మధ్య నీకు విశ్రాంతికి అవకాశం అసలే ఉండదు. ఆరోగ్యం పాడయ్యిందంటే తిరిగి దారిలో పడటం కష్టం అన్నాడు కిరీటి. పర్వాలేదులేండి పెద్దావిడ, ఆవిడకు మాత్రం తెలియదా? పరిస్థితి ఎరిగి పనిలో ఆవిడే సాయం చేస్తారు. లత మాటలకు బలవంతాన అంగీకరించాడు కిరీటి. లతకు నవమాసాలు నిండాయి. అందాల జాబిల్లిని పరిహసించేటంత అందంతో ఆడపిల్ల పుట్టింది. కలిగిన సంతతి ఇద్దరే అయినా ఒకరు మగ మరొకరు ఆడ కావడంతో లత కిరీటిల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ ఆనందంలో ఆపరేషన్ తాలూకు బాధ కష్టము కూడా మరచిపోయింది లత. అక్కడ నుండి మొదలయ్యాయి అసలు కష్టాలు. కిరీటి ఇంటి దగ్గర ఉన్నంతసేపు లత చేత కనీసం కాఫీ కూడా కాచనిచ్చేది కాదు భద్రకాళి. కిరీటి అలా ఆఫీస్కు వెళ్ళడం తరువాయి మొదలుపెట్టేది సాధింపులు. ఓపిక లేక లత లేవలేకపోతే పిల్లి మీద ఎలక మీద పెట్టి మంగళాష్టకాలు మొదలుపెట్టేది భద్రకాళి. భర్తకు చెప్పుకునేందుకు బిడియం అడ్డు వచ్చేది లతకు. ఓపిక లేకపోయినా మాటలు పడటం ఇష్టం లేక అడ్డమైన చాకిరీకి నడ్డి వంచేది. దానితో లత ఆరోగ్యం దెబ్బతింది. కిరీటికి లత అంటే 6వ ప్రాణం. డాక్టర్ను తీసుకువచ్చాడు. డాక్టర్ మందుల చీటీ రాస్తూ, చూడండి కిరీటి గారు, మీ మిస్సెస్కు విశ్రాంతి ముఖ్యం. విశ్రాంతి అనేది ఉంటే ఇప్పుడు నేను రాసిన మందులే అక్కర్లేదు. అదే విశ్రాంతి కరువైన నాడు ఎన్ని మందులు తిన్నా ఫలితం మాత్రం శూన్యం అన్నాడు. అసలు విశ్రాంతి మాటే మరచి శరీరం అలసిపోయేలా చాకిరీతో మునిగిపోతున్నావని లత మీద విసుక్కున్నాడు కిరీటి ఒకరోజు. లత ఇంకా జవాబు చెప్పనేలేదు. మధ్యలో భద్రకాళి కలగజేసుకొని, చూడు తల్లి, నీ మొగుడు నేను నీ చేత ఏదో అడ్డమైన చాకిరీ చేయిచ్చేస్తున్నాను అని ఎగిరెగిరి పడుతున్నాడు. నువ్వేమో నంగనాచిలా ఏమీ మాట్లాడవు అని సాగదీసింది. లత అప్పుడూ ఏమీ మాట్లాడలేదు. భద్రకాళి తిరిగి అందుకొని, అవునులే, నువ్వెందుకు మాట్లాడతావు? నాలిముచ్చులా నీ మొగుడి చేత 4 మాటలు నన్నే అనిపిస్తావు చేతులు తిప్పుకుంటూ అంది. అమ్మ, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? అది ఇప్పుడేమైనా అందా? దానిని విశ్రాంతి తీసుకోమని మందలించవలసింది పోయి సూటిపోటి మాటలెందుకో. అంతవరకు భద్రకాళి జానతనానికి మూగసాక్షిలా నిలబడి ఉన్న కిరీటి అన్నాడు. దానితో భద్రకాళి కోపం తారస్థాయికి చేరుకుంది. అనరా నాయనా అను, అందుకేరా పెళ్ళం బెల్లం ముక్క అని పెద్ద ముండా కొడుకులన్నది అంది. లత గుడ్ల నీరు కుక్కుకోవడం మినహా మరేమీ చేయలేకపోయింది. తల్లిని అంతకన్నా మరేమీ అనలేక కిరీటి విసుక్కుంటూ బయటకు వెళ్ళాడు. ఒకనాడు ఆఫీస్ తాళాలు కూడా తీసుకువెళ్లడం మరచిపోయిన కిరీటి వెళ్ళిన గంటలోనే తిరిగి ఇంటికి వచ్చాడు. గుమ్మంలో అడుగు పెట్టేసరికి చంటిబిడ్డ చంద్రకళ గుక్కపట్టి ఏడుస్తోంది. కిరీటి లోపలకు వచ్చేసరికి చిన్నారి శేఖరం చెల్లిని ఊరుకోబెట్టడానికి తన చిన్ని బుర్రకు తోచిన ప్రతి ప్రయత్నమూ చేస్తున్నాడు. హాల్లో ఓ మూలగా కూర్చొని ఉంది భద్రకాళి. చంటిబిడ్డ, అందున తన మనమరాలు అంతగా గుక్కపట్టి ఏడుస్తున్నా ఆమెకు చీమ కుట్టినంత బాధ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. కిరీటికి తల్లి మీద భార్య మీద కూడా కోపం ఉప్పెన కెరటంలా తోసుకొచ్చింది. లత ఇల్లెగిరిపోయేలా కేక పెట్టాడు కిరీటి. కిరీటి 3వ మారు పిలవబోతుండగా ఇంటి వెనుక భాగం నుండి వస్తున్నానండి అన్న లత కంఠం వినిపించింది. ఆ స్వరం చాలా నీరసంగా ఉంది. మెల్లగా తడబడుతున్న అడుగులతో లోపలకు వచ్చింది లత. ఆమె ముంగురులు చెదిరి ఉన్నాయి.
బొట్టు చెమటకు నాని నుదుటి నుండి ముక్కు మీదుగా క్రిందకు కారుతోంది. అంట్ల గిన్నెలు తోముతోంది అన్నందుకు గుర్తుగా 2 అరిచేతులు మసిపట్టి ఉన్నాయి. కట్టిన కోక మీద కూడా అక్కడక్కడ మసిమరకలు. ఆమెను చూసి, లత, ఏమిటి నువ్వు చేస్తున్న పని? కోపంగా అడిగాడు కిరీటి. లత మాట్లాడలేదు. నేల చూపులు చూస్తోంది. లత, నువ్వు విశ్రాంతి తీసుకుంటేనే కానీ తినే మందుల వల్ల ప్రయోజనం ఉండదని డాక్టర్ గారు చెప్పలేదు? ఆర్ద్రంగా అడిగాడు కిరీటి. లత కంటి వెంట నీరు ధారలుగా కారింది. చిత్రాంగి అత్త ఆరడి పెడుతోందని లోకమంతా చాటడానికి సాగదీసుకుంటూ అంది భద్రకాళి. తల్లి మాటలకు చిర్రెత్తుకొచ్చింది కిరీటికి. అమ్మ, అలా మాట్లాడకపోతే నువ్వు అడ్డం వెళ్ళి లత చేత కొంతకాలం పాటు ఏ పని చేయడానికి వీలు లేదని చెప్పి ఉంటే అన్నాడు కిరీటి. నే చెబితే వింటే కదూ నాయన, అత్తముండను ఆరడి పెట్టాలని కాకపోతేను. మాట మాట్లాడితే ఇది తంతు. నువ్వు పని చేయడానికి వీల్లేదని గదమాయిస్తే లత పని చేయడానికి సాహసిస్తుందా? పోని చంటిముండ గుక్కపట్టి ఏడుస్తోంది కదా, అది నీ మనవరాలే కదా. ఆ గుంట బెదవ తంటాలు పడుతున్నాడు కానీ నువ్వు ఓసారి దానిని సముదాయించలేవు. నువ్వు మాత్రం తల్లివి కావా అని తల్లిని గదమాయించాడు కిరీటి. దానితో భద్రకాళి రుద్రకాలే అయ్యింది. చెట్టంత కొడుకును పట్టుకొని పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే వాజమ్మ వంది. ఇంకా ఏమేమో అనరాని మాటలంది. ఆవిడ మాటలతో కిరీటి మనస్సు వికలమయ్యింది. లతనే మరి 2 కేకలేసి తాళాలు తీసుకొని స్కూటర్ ఎక్కాడు. ఇంటి దగ్గర జరిగిన రగడతో అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్నాడు. ఆఫీస్కు వెళ్లే సందులోకి స్కూటర్ తిప్పాడు. అప్పటికే పెనుభూతంలా వేగంగా వస్తోంది ఓ లారీ. చివరి క్షణంలో ఆపద గ్రహించిన కిరీటి బ్రేకు వేద్దామని చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్కూటరు లారీ ముందు చక్రాల క్రిందకు దూరిపోయింది. ఆఫీసు నుండి కిరీటి సహ ఉద్యోగులు పంపిన వార్త అందుకొని అదరాబదరా హాస్పిటల్కు చేరుకుంది లత. ఆమెకు దక్కినది చివరి చూపు మాత్రమే. కిరీటి ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ నోట మాట రాలేదు. అతడి కళ్ళ వెంట కన్నీటి ధారలు మాత్రమే రాలిపడ్డాయి. కర్మకాండలకు కిరీటి అన్నలు అక్కలు అందరూ వచ్చారు. అన్నీ సక్రమంగా పూర్తయి ఎవరి దారిన వారు వెళ్ళబోతున్నారు. దిక్కు దివాసు లేని లతకు భద్రకాళి బరువును వదల్చాలనే ఔదార్యం మాత్రం ఎవరిలోనూ చోటు చేసుకోలేదు. తన భర్త బ్రతికి ఉన్నప్పుడు తనను కాల్చుకు తింది అత్తగారు. కానీ ఈనాడు ఏ కొడుకు ఆమె ఊసు ఎత్తడం లేదు. జాలిగా లత వైపే చూస్తూ ఉండిపోయింది భద్రకాళి. లత మనసు ఆర్ద్రమైంది. పూర్వం అత్త అభీష్టానికి వ్యతిరేకంగా అయినా తాను చదివిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు దారి తెన్ను కనిపించని ఆ సమయంలో లత పాలిటి వెలుగురేఖ అయ్యింది. భర్త పనిచేసిన ఆఫీసులో ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆనాడు గుండె రాయి చేసుకొని ఉద్యోగంలో చేరబట్టి కదా నన్ను ఈ స్థితికి తేగలిగావు. జీవితం అంతా బాధామయం చేసిన నాయనమ్మ మీద నీకెందుకమ్మా జాలి? అడిగాడు శేఖరం. నాయన, ప్రతి తల్లి తన కొడుకు జీవితాంతము తన చెప్పు చేతల్లోనే ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళయ్యాక అతడి జీవితంలో మార్పు వస్తుందని, దానికి అనుగుణంగా తాను నడుచుకోవలసి ఉంటుందని గ్రహించదు. పెదతండ్రులు ఎవరూ మోయసిద్ధపడని ఈ భారం మనమే ఎందుకు మోయాలమ్మా? ఆ భారం మీ నాన్నగారు మోశారు. అది నేను అందుకోవలసి వచ్చింది. ఇక ఆవిడ చివరి క్షణం వరకు నువ్వు మోయాలి, స్థిరంగా చెప్పింది లత. మనుమడు మాట్లాడిన తీరు విన్న భద్రకాళి అప్పటికే ఓ చేతి సంచిలో తన చీరలు 2 కుక్కుకొని ప్రయాణం అవ్వడానికి సిద్ధమై అక్కడకు వచ్చింది. లత అది చూసి, అదేమిటత్తయ్యా అని అడిగింది. అమ్మా లత, బ్రతికుండి ఇన్నాళ్ళు నిన్ను బాధలు పెట్టి నీ బ్రతుకు బండలపాలు చేశాను. అయినా నువ్వు నన్నెప్పుడు పల్లెత్తు మాట అనలేదు. నీ కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు. నువ్వు ఇక వాడి మాట ప్రకారం నడుచుకోవడం న్యాయం. నన్ను పోనివ్వు అంది. శేఖర్ పకపకా నవ్వి, భలే నాయనమ్మ, భలే 60 ఏళ్లకు అక్కంబట్టు అటకెక్కాడన్నట్టు ఇప్పుడొచ్చిందా నీకు పశ్చాత్తాపం? ఎక్కడికి వెళ్దామని నీ ప్రయాణం? కన్ను ఆనదు, కాలు ఆడదు. నిన్ను మా అమ్మ ఏమీ పొమ్మనలేదు కదా నాయనమ్మ. ఊరు నిన్ను పొమ్మనేదాకా ఓ మూల కూర్చొని కృష్ణారామ అని జపం చెయ్యి. కనీసం ఈ వయసులోనైనా నువ్వు చేసిన పనులకు పశ్చాత్తాపపడు అన్నాడు శేఖర్ ఎగతాళిగా. తప్పు నాయన, ఎన్ని అనుకున్నా ఆవిడ నీకు నాయనమ్మ అంది లత కొడుకుతో మందలింపుగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.